వైసీపీకి మంగళగిరి సీనియర్ నేత మురుగుడు హనుమంతరావు షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఓ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఏమీ కలిసి రావటం లేదు. తాజాగా మంగళగిరి నుంచి పోటీ చేసిన అభ్యర్థి మురుగుడు లావణ్య మామ, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. మంగళగిరిలో జరిగిన ఓ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారా లోకేష్తో పాటు ఆయన కూడా పాల్గొన్నారు. అదే వేదిక మీద నుంచి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పద్మశాలి కుల వృత్తుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబు వీవర్సకు జీఎస్టీ లేకుండా కేంద్రంతో మాట్లాడి తీసేస్తామని హామీ ఇచ్చారన్నారు. చేనేతలకు మగ్గాలు లేని వారికి సొంత ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశం మంగళగిరిలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకునే ఆయన ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మురుగుడు హనుమంతరావు మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆయన 1999, 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి 2009లో ఆయనకు టికెట్ దక్కలేదు. కానీ ఆయన వియ్యంకురాలు కాండ్రు కమలకు కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఆమె కూడా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లింది. వైసీపీలో చేరిన మురుగుడు హనుమంతరావుకు టికెట్ దక్కలేదు. వైసీపీ తరపున 2 సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. మురుగుడు హనుమంతరావు మధ్యలో ఓసారి టీడీపీలో చేరి టీడీపీ ఓడిపోయిన తర్వాత మళ్లీ వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. చేనేత వర్గం నుంచి అభ్యర్థిని లోకేష్పై పోటీకి పెట్టాలని డిసైడ్ కావడంతో మురుగుడు హనుమంతరావుతో పాటు కాండ్రు కమల కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ నుంచి ఓసారి ఎన్నికల్లో పోటీ చేసిన గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకున్న జగన్ ఆయనకే టికెట్ ఇవ్వాలనుకున్నారు. కానీ లోకేష్ను ఎదుర్కోలేకపోతున్నారని చివరి క్షణంలో మురుగుడు హనుమంతరావు కోడలు కాండ్రు కమల కుమార్తె అయిన లావణ్యకు టికెట్ ఇచ్చారు. అయితే ఆమె కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయారు. 90,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ కీలక నేత ఇంట్లో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు బయటపడ్డాయి. ఈ మద్యం నిల్వలు మురుగుడు లావణ్య తండ్రివేనని పోలీసులు తేల్చారు. దీంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వారు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించారు. ఇప్పుడు నేరుగా చంద్రబాబును పొగడటంతో వారు పార్టీ మారుతారన్న ప్రచారం ప్రారంభమైంది.